ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రభునందు పిల్లరా, దేవుడు మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తే లాంగ్ సఫరింగ్ గురించి బాగా నేర్పిస్తున్నాడు. అంటే ఏంటి విషయమే? దీర్ఘశాంతం, ఓపికతో కూడినటువంటి శాంత స్వభావం అది మనకు ఉండాలంటున్నాడు. అది లేకపోతే మన జీవితంలో అశాంతి రాజ్యం వెళ్తూ ఉంటుందండి. నెమ్మది ఉండదు మనకి. ఎప్పుడైతే మనం ఇతరులను క్షమిస్తామో అప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? ఇతరులను క్షమించినప్పుడు అంత వేదన కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొందరంటే చూడండి, బీపీతో ఇదైపోతున్నాడు బాగా అని చెప్తూ ఉంటారు విషయమే. క్షమించకుండా ఉన్నాం అనుకోండి, మనస్సుకు తేలికుండదు, వేదన ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే ప్రభు చెప్తున్నాడు, ఇతరులను క్షమించుటలో దీర్ఘశాంతం కలిగి ఉండాలి. నేను సాత్వికుడును అనేటువంటి మాట. ఎన్నాళ్ళు సార్ క్షమించేది? ఎప్పుడు సార్? మన పట్ల ఇతరులు ఎన్ని తప్పులు చేసినా సరే బాధపడకుండా సహిస్తూ ముందుకు సాగిపోవాలని చెప్తున్నాడు. ఎక్కడ కూడా ఏమాత్రం ఇది లేకుండా బాధపడకుండా సహిస్తూ ముందుకు సాగిపోవాలి. యేసు ప్రభువారు దీర్ఘశాంతం కలిగినవాడు. ఎందుకంటే ఇక ఆయన్ని మించిన వాళ్ళు నేను ఎవరిని ఉదాహరణగా చెప్పలేను ఇక్కడ. అందుకని దీర్ఘశాంతం కలవాడు కాబట్టి మనం ఎవరూ కూడా నశించిపోకుండా ఉండాలని ఆయన దీర్ఘశాంతం వహించాడు. ఇంకా చెప్పాలంటే ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నది కూడా అందుకే. చాలామంది రక్షించాలి, ఏ ఒక్కరు కూడా విడవబడకూడదు, ఒక్కరు కూడా నశించకూడదని ఆయన రాకడ ఆలస్యం చేస్తూ ఉన్నాడు పిల్లలు. దీన్ని చాలామంది అడ్వాంటేజ్గా తీసుకుని కృపాకాలం చూద్దాంలే, మారదాంలే, చేద్దాంలే అన్నట్లున్నారు. ఆయన దీర్ఘశాంతమును ఎప్పుడు కూడా మనం ఆలస్యంగా తీసుకోకూడదు, అవకాశంగా తీసుకుని దేవుని దీర్ఘశాంతమును మనం పరీక్షించకూడదు. ఆయన ఆలస్యం చేస్తున్నాడు. అందరూ రక్షించబడాలి, అందరూ రాకడలో ఎత్తబడాలి, అందరూ ఆయన ఉండే స్థలంలో ఆయనతో పాటు నివసించాలి. అదే ఆయన కోరిక పిల్లలు. యేసు ప్రభు వంటి దీర్ఘశాంతుడు ఎవ్వరు కూడా లేరండి. ఎందుకు అలా చెప్తున్నానంటారా? ఆయన్ని హింసించిన, ఆయన మీద ఉమ్మివేసిన, ఆయన్ని అపహాస్యం చేసిన, పిడిగుద్దులు గుద్దిన, తలపై ముళ్ళ కిరీటం పెట్టిన, బళ్ళెపు పోటీ పొడిచిన, చిత్రహింసలు చేసినా కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. ఏం మాట్లాడేది? మేకులతో సిలువ కొట్టేశారు, వేలాడ తీసినా సరే ఆయన దీర్ఘశాంతమే ప్రపంచానికి కనిపించింది. అంటే దీర్ఘశాంతమునకు ద బెస్ట్ రోల్ మోడల్ ఎవరయ్యా, ఉదాహరణ ఎవరయ్యా అంటే ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు. ఆయన చెబుతున్నటువంటి మాట, నేను దీర్ఘశాంతము, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను. దీన మనస్సు అనే అక్కడ అర్థం ఏమిటంటే అక్కడ దీర్ఘశాంతం అని అర్థం వస్తుంది. ఇలాంటి దీర్ఘశాంతం, ఇలాంటి దీన మనస్సు మనలో ఉన్నప్పుడు, మనలో ఉండాలనే, మన క్రైస్తవ జీవితంలో చూపించాలనే ప్రభు కోరుతున్నాడు. విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితానికి మూల సూత్రం ఏంటి, ముఖ్యమైన సూత్రం ఏంటంటే లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం కలిగి ఉండాలి పిల్ల. ఇతరులు మనపై అపనిందలు వేస్తూ ఉంటారు, లేనిపోని మాటలు అనిచేట్టు మాట్లాడుతూ ఉంటారు. ఎంత బాధిస్తూ ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని జ్ఞాపకం చేసుకుని అటువంటి దీర్ఘశాంతాన్ని చూపించాలి. మనం వారిని ప్రేమించాలి, వారిని క్షమించాలి, వారి విషయంలో ఎప్పటికీ కూడా క్షమిస్తూ ముందుకెళ్ళిపోవాలి, దీర్ఘశాంతం చూపించాలి. అప్పుడే కదండి క్రైస్తవ నామధేయానికి అర్థం, పరమార్థం కూడా చేకూరుతుంది పిల్లరా. ఈ మాట యొక్క అర్థం అది పిల్లరా. ఆయన విషయంలో గ్రహించండి. ఒకవేళ దీర్ఘశాంతముగా నేను కలిగి ఉన్నానంటే నీకు దీర్ఘాయుష్యే. అదే దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దీర్ఘశాంతానికి సరిహద్దులు లేవు, ఇన్నవాళ్ళు అన్నాళ్ళు అనేటువంటిది ఏమి లేదు. చక్కని దీర్ఘశాంతం, దీర్ఘాయుష్మంతుడిగా మనం జీవిస్తాం. అట్టి కృప ప్రభు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమెన్. ప్లీజ్ అలా క్లోజ్ యువర్ ఐస్, లెట్ us ప్రేయర్. పరిశుద్ధుడైన మా తండ్రి, దీనమనస్సు గల దేవా, నీ దివ్యమైన వాక్కులు మాకు వినిపించారు. మేము కూడా నిన్ను పోలి జీవిస్తూ నీ సన్నిధిని అనుభవించే కృప దయచేయమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాము దేవా. ఆమెన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.